నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్లతో కలిసి సీఎం వైఎస్ జగన్ బర్త్డే కేక్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగింది. బర్త్డే కేక్ కటింగ్ అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ జై జగన్, జై జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన నినాదాలతో జిల్లా పార్టీ కార్యాలయం మారుమ్రోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులతో కిక్కిరిసిపోయింది. అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమానికి నెల్లూరు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా అందరికీ ప్రియమైనటువంటి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని జన్మదినం కేక్ కట్ చేసి ఈరోజు అందరికి కూడా పంచి సంతోషాలను అందరం కలిసి పంచుకోవడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ఎందాకైనా పోరాడేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు మనల్ని వదిలి వెళ్ళిపోయాడో, ఆ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది కుటుంబాలు అసూలు బాసాయో వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి మాట ఇచ్చి, ఆ మాట కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని ఎదిరించి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడి దొంగ కేసులు బనాయించినా, జైల్లో పెట్టినా చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి ప్రజలను ఆదరించమని చెప్పి కోరి ప్రజల్లో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి 2014 నుంచి 2019 వరకు ఆనాటి తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా పోరాటాలు చేసి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజా సంకల్పం పాదయాత్రకి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచాడో వాటన్నిటిని అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలని, ఈ దేశంలోనే ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రోల్ మోడల్గా వ్యవహరించడం, అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆచరించేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశం అనుసరించేటువంటి స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎదగడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, ప్రజలకు సంబంధించి అండగా నిలవాలనేటువంటి మనస్తత్వం, అన్ని విధాల అన్ని వర్గాలకి అండగా నిలవాలనేటువంటి ఆయన నాయకత్వం ఈరోజు ప్రతి ఊరు, ప్రతి వాడ జగన్మోహన్ రెడ్డి గారిని కారణ జన్ముడిగా భావించి ఈరోజు ఘనంగా, అట్టహాసంగా, ఆర్భాటంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారంటేనే రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి రాష్ట్ర ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెరగని ముద్ర వేశారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి, గతంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి, గతంలో చేయలేకపోయినటువంటి అభివృద్ధి, గతంలో రైతులు కానీ ప్రజలు కానీ కోరుకున్నటువంటి అభివృద్ధి, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో బ్రిటిష్ హయాంలో జరిగినటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ కింద సంగం నెల్లూరు బ్యారేజీలు నిర్మించాలని శంకుస్థాపన చేస్తే
ఆ తర్వాత ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారి ఆశలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో నెల్లూరు జిల్లాకు సంబంధించి సంఘం నెల్లూరు బ్యారేజీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నెల్లూరు జిల్లా రైతాంగానికి అంకితం ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఉన్నటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ కావచ్చు, నేలటూరులో ఫిషింగ్ జెట్టి కావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ కావచ్చు, ముత్తుకూరు మండలానికి సంబంధించి ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు పరిష్కరిస్తుంది. ఈ జిల్లాకు సంబంధించి చుక్కల భూముల సమస్య, రైతులకు సంబంధించి అసైన్మెంట్లు, రైతులకు సంబంధించినటువంటి ఈనాం భూములు 20 సంవత్సరాల తర్వాత సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించడం, జిల్లాలో కోరుకున్నటువంటి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించడం, అన్ని వర్గాల ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి అందరం కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే నిన్న నేను ఉపన్యాసం చూశాను. ప్రధానంగా ప్రజలు గమనించాల్సింది తరలి వచ్చినటువంటి జనానికి, తోలినటువంటి జనానికి ఎంత తేడా ఉంటుందనేటువంటిది నిన్న యువకులను చూస్తే అర్థమైపోయింది. రావడం ఏదో పెండ్లుకో లేకపోతే తద్దినానికో వచ్చినట్టుగా కూర్చోవడం, మొక్కుబడిగా వచ్చాము, కనిపించాము, వెళ్ళిపోయామనేటువంటిది తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి స్పందన ఎక్కడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనందరం చూసినటువంటి విషయం. పోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ, లోకేష్ మాట్లాడడం కానీ, ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు. పెద్దగా లోకేష్ను గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడికి పాపం ఏమీ తెలియనటువంటి వాడు. పిల్లవాడు ఎక్కడికి మాట్లాడాడో, ఎక్కడ ప్రారంభించాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడికి ఎండయ్యాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. రకరకాలుగా మాట్లాడాడు. సరే, చంద్రబాబుని గురించి పెద్దగా పట్టించుకోబడలేదు. అల్జీమర్స్ ఉన్నాయి, చంద్రబాబుకి ఇబ్బంది. అందుకని చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకోలేడు. మైకల్ జాక్సన్ లాగా మెడకు ఒకటి తగిలించుకొని వచ్చి మన కాగితాలు తిప్పుకుంటా చూసుకుంటా వాటిలో చెప్పిందే చెప్తా రకరకాలుగా సపోర్ట్లు కొట్టండి, చేతులు ఎత్తండి, ఇదే పనిలో ఉన్నాడు. మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసేటట్టు నిన్న చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలని. జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సిన ముందు పవన్ కళ్యాణ్ మారాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ మనస్తత్వం మారాలి. ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి. ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు. నీ మనస్తత్వాన్ని గురించి, నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు, ఎంతోమంది పాపం కార్యకర్తలు, యువకులు ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నిన్నటి యువగళంతో మరలా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం, సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలా అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో అన్న ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి చర్చ, ఈరోజు నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయాడు. కాబట్టి అమ్ముడుపోయేటువంటి వ్యక్తులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ జెండాని మొదటి నుంచి మోసారో వాళ్లే మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా లేరు. అందుకనే వీళ్ళిద్దరి మధ్య మీడియేషన్ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. ముందు ఆ మీడియేషన్ అయిపోయేటప్పటికి వాళ్ళకు అవగాహనకు వచ్చేటప్పటికే ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. అప్పుడు దాకా ఎవరి పాటు కూడా తన్నుకుంటా, ఎవరి ఫ్లెక్స్లు వాళ్ళు చించుకుంటా, ఇంకా చొక్కాలు చించడం ఒకటే మిగిలింది. చంద్రబాబు నాయుడు చొక్కా పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ చొక్కా చంద్రబాబు నాయుడు కానీ చించేస్తే ఆ పని కూడా అయిపోయినట్టు ఉంటుంది. అగ్రస్థానంలో ఏదో ఒకరోజు అది కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆ ప్యాకేజ్ ఊరిస్తుంది కాబట్టి అతను ఇంకా చొక్కా పట్టుకోలేదు. అది కానీ లేకుండా ఉంటే ఈ రోజుకి ఆ పని కూడా అయిపోయింది. రేపు ఏదన్నా ఆ ప్యాకేజీలో తేడాలు వస్తే జరగబోయేది అదే చూసుకోండి.
ఈరోజు కార్యకర్తలు పట్టుకుంటున్నారు, రేపు నాయకులు ఇద్దరు కూడా చివరికసారి పట్టుకుని నువ్వు ఇవ్వాల్సింది లేదని చెప్పేతనం మోసం చేస్తున్న అతను రకరకాలైనటువంటి ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం జనసేన కలయిక అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం ఉండదు. ప్రజల్లో ఉండేటువంటి వాడు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి వాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనేటువంటిది నిన్నటి యువగళం మోగపోవడంతో అర్థమైపోయినటువంటి పరిస్థితి. ఆంధ్ర ప్రజల ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో అందరితో కలిసి జన్మదిన వేడుకల్ని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ తండ్రికి మించిన తనయుడిగా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటినన్నిటిని కూడా 95% పైగా పూర్తి చేసి మీ ఇంటి బిడ్డని నేను, నా వల్ల మీకు ఉపయోగం జరుగుంటేనే, మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి అనే ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండి మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా చేసుకోవాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడిని ఆయురారోగ్యాలు అందచేస్తూ మరెంతో మంది పేద కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా ముందుకు సాగాలని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.